అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు బీఎస్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అంబావతిని గోవింద్ గారి యొక్క స్వగృహం నందు విలేకరుల సమావేశానికి వేయించేసినటువంటి బహుజన బాంధవులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, ఉద్యమ అభినందనలు. పాత్రికేయులకు కూడా నమస్కారాలు తెలియజేస్తాను. మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం, ఈ ప్రెస్ మీట్లో నాకు ఈ భాగస్వామ్యం కల్పించినటువంటి అంబావతిని గోవింద్ గారికి మరొకసారి ఉద్యమ అభినందనలు, జై భీములు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ యొక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన ఆంధ్రప్రదేశ్ అయినా అన్న తమ్ముల వలె అక్క చెల్లెల వలె మరి అక్కడేం జరిగినా ఇక్కడేం జరిగినా పరస్పరం సహకరించుకుంటూ మా యొక్క కష్ట నష్టాల్లో ఒడిదొడుగుల్లో వెన్నంటూ ఉంటూ మరి జర్నీ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈనాడు తెలంగాణలో చాలా చాలా నీచమైనటువంటి పరిస్థితి, నీచమైనటువంటి దాడి, అన్యాయమైనటువంటి దాడి, అవమానమైనటువంటి దాడి జరిగి మా యొక్క బీసీ బాంధవులు రజక సామాజిక వర్గానికి చెందినటువంటి కుటుంబంలో 3 నెలల పాప చనిపోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. మరి వారి కుటుంబానికి ప్రధానమైనటువంటి సానుభూతి తెలియజేసుకుంటూ, మరి అక్కడ జరిగినటువంటి సంఘటన కొమ్మెర గ్రామంలో మల్లన్న ఆ యొక్క తిరునాళ మహోత్సవం నందు, జాతర నందు మరి వీరు అక్కడికి పోవడం, ఆ జాతరలో వాళ్ళు డబ్బులు డిమాండ్ చేయడం, అంటే ఈ గ్రామ వాసులమే కదా అని వీళ్ళు ప్రశ్నించడంతో వాళ్ళు వీళ్ళకి అవమానకరంగా మాట్లాడడం, ఆడవారిని కూడా చూడకుండా అవమానకరంగా మాట్లాడడం, వారు ఆమె కొడుక్కి వాళ్ళ బాధని చెప్పడం, అతను సోషల్ మీడియా ద్వారా మరి ఆ గ్రామానికి సంబంధించినటువంటి గ్రూపులో మీ కుల స్త్రీలకి, మీ రెడ్డి సామాజిక వర్గాల స్త్రీలకి ఈ విధంగానే అంటే మీరు గమ్మని ఉంటారా అనేటువంటిది ప్రశ్నించడం సమంజసమే. ఎలాంటే వాళ్ళకి అంటే మా యొక్క జాతులు మీకు నీచాతినీచంగా కనబడుతున్నాయా? సేవా కులం, వృత్తి కులం, సంచార జాతి కులం అయినటువంటి రజక కులం, మరి మీ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు జరిగినా, మీ ఇళ్ళల్లో చావులు జరిగినా, మీ ఇళ్ళల్లో ప్రతి శుభకార్యం జరిగినా కూడా సాకలోళ్ళు మంగళోళ్ళు అనేటువంటి వారు ఆయగాళ్ళగా మీకు సేవ చేసేటువంటి కులాలు మాకు. అంటే మేము గుళ్ళలేకపోయే కూడా డబ్బు తీసుకోవడము అవసరమా అని అడిగినటువంటి పరిస్థితుల్లో ఘోరాతి ఘోరంగా వాళ్ళని కొట్టడము, ఆ అబ్బాయిని టెంకాయలతో మనము సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, వాళ్ళకు ఇష్టం వచ్చినట్లు ఆ టెంకాయల అంగట్లో కొట్టులో వేసి కొట్టడము, మరి పాపం ఆడవారు ప్రాధాయపడుతున్నా కూడా రే కొట్టండి వీడిని ఏమవుతుంది అనేటువంటి ఆ సంభాషణ అనేటువంటిది చాలా నీచంగా ఉంది. మరి 3 నెలల పసిపాపను తీసుకొచ్చి మధుసూదన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి దగ్గర, అయ్యా పాపనన్నా చూడు, మా పాపనన్నా చూసి నా భర్తను వదిలేయి, నా కుమారుని వదిలేయి అంటే, మరి ఆ అమ్మాయిని అంటే ఆడవారు మీ ఇందల్లో ఆడవారైనా కూడా మాకు అక్కా చెల్లెళ్ళు అమ్మలతో సమానం, తోబుట్టువులతో సమానం, మేము కూడా అలాగే ప్రవర్తిస్తామా అంటే ఎంత ఘోరాతి ఘోరంగా మీకు సీము రక్తము లజ్జ ఏమన్నా ఉందా? మధుసూదన్ రెడ్డి అంత నీచంగా ఆ అమ్మాయిని తంతే 5 మీటర్లు దూరం పడి ఆ అమ్మాయి 3 రోజులు హాస్పిటల్లో ఉండి ఐసీయూలో ఉండి చనిపోయింది అమ్మాయి. అంటే దీనికి కారణం ఏంటి? కేవలం ప్రశ్నించడమే. అంటే ప్రశ్నించకూడదా? ఈ యొక్క భారత రాజ్యాంగంలో ఎవరైనా రాష్ట్రపతినైనా, ప్రధానమంత్రినైనా, ముఖ్యమంత్రినైనా, గవర్నర్నైనా మరి ప్రశ్నించే తత్వం రాజ్యాంగం మనకిచ్చింది. మరి ఆ ఒక్క విచక్షణ జ్ఞానం కూడా మీకు లేదా? మేము అందుకనే చెప్తున్నాం, ఎవరైతే అక్కడ ఆ దాడికి పాల్పడినటువంటి వ్యక్తులు 8 మంది ఉన్నారో, మరి రెడ్లు సామాజిక వర్గం అంటే రెడ్లంతా ఈ విధంగా ఉంటారని మేము అనట్లేదు. కొంతమంది దుహంకారంతో, కొంతమంది ఆధిపత్య ధోరణితో, కొంతమంది మూర్ఖంగా మృగాలుగా ఇలాంటి వ్యక్తులు ఉంటారు. ఈ వ్యక్తుల్ని మేము ఒకటే అంటున్నాం, మరి వీరిని దిశా చట్టం, ఆ దిశకి ఏ విధంగా జరిగిందో, మరి ఎన్కౌంటర్ ఏ విధంగా చేశారో ఆ రోజు, ఈరోజు కూడా వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి 8 మందిని. ఎలాంటే 3 నెలల పసికందుని నీచంగా మానవతా విలువల్ని కోల్పోయి చంపినటువంటి వ్యక్తులు వీళ్ళు 8 మంది అని మేము అంటున్నాము. కనుక
మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా, ఒకటే డిమాండ్ చేస్తున్నాం అయ్యా, తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీ యొక్క శిష్యుడే కదా. అనేక సభల్లో మీ ఇద్దరు ఆలింగనం చేసుకునేటువంటి ఘట్టాలు కూడా అనేకమైన ఉన్నాయి. ఆ రోజు దిశ జరిగినటువంటి ఆ దుర్మార్గాన్ని మీరంతా ఖండించారు కదా. ఈరోజు కూడా ఏదైతే మా బీసీలు అంటే టీడీపీ పార్టీకి, కూటమి ప్రభుత్వానికి వెన్నపూస, బ్యాక్ బోన్ అని చెప్తుంటారు కదా. ఆ మాట నిజమైతే మీరు ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఆ దుర్మార్గులకి శిక్ష పడే విధంగా, ఆ దుర్మార్గుల్ని ఎన్కౌంటర్ చేసే విధంగా, ఆ దుర్మార్గులకి ఉరి శిక్ష పడే విధంగా చట్ట ప్రకారం చేయాల్సినటువంటి బాధ్యత మీకుంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, అనేకమైనటువంటి బీసీలకి అది చేసినాం, ఇది పెట్టినాం, అది ఇది అని చెప్తుంటారు మీరు తెలంగాణలో. కానీ బీసీలకి రక్షణ లేనటువంటి తెలంగాణలో బీసీల ఆత్మాభిమానం కోసం, బీసీల విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల కోసం బీసీలంతా ఏకమవుతున్నారు తెలంగాణలో. ఈరోజు బీసీల మీద ఎంత మాత్రం ప్రేమ ఉందో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అలాగే బీజేపీ పార్టీ కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ అగ్రవర్ణ కుల పార్టీలకి ఎంత మాత్రం చిత్తశుద్ధి ఉంది తెలంగాణలో బీసీల మీద. ఏమన్నా మాట్లాడితే బీసీలు అని మమ్మల్ని వాడుకొని మమ్మల్ని నీచంగా చూస్తున్నటువంటి, మా మీద దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితులు మీరంతా ఖండిస్తున్నారా? అందరూ కూడా ముక్త ఖండంతో పార్టీలకు అతీతంగా ఏకమయ్యి ఆ దుర్మార్గులకి తగు మూల్యం చెల్లించినటువంటి అవసరం ఉంది అని సందర్భంగా తెలియజేసుకుంటూ, మా వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు ఇది అబద్ధమైనటువంటిది. ఎక్కడన్నా దాడులు జరిగితే దాడులు చేసిన వారి మీద కేసులు కడతారు. ఇక్కడ విడ్డూరంగా దాడి చేయించుకున్నటువంటి వారికి ఒత్తాసు పలికినటువంటి ఆ పోలీసు యంత్రాంగం కూడా మేము ఒకటే అంటున్నాం, ఫోర్త్ పిల్లర్ పోలీస్ యంత్రాంగం అంటే మీరు ఏ విధంగా చేయాలి అంటే, అంత నీచంగా మీ ముందరే కొడుతున్నా కూడా మీరు మా వాళ్ళ మీద కేసులు పెట్టడం అంటే ఎంత మాత్రం సమంజసం? వారి మీద కూడా తగు రాజ్యాంగపరంగా వాళ్ళ మీద కూడా ఎవరైతే ఆ దాడికి సంబంధించి దాడిలో ఉన్నటువంటి ఆ పరిశీలించినటువంటి డిఎస్పీ గారు కావచ్చు, సిఏ గారు కావచ్చు, ఎస్ఐ గారు సంబంధిత సిబ్బంది కావచ్చు, వాళ్ళ మీద కూడా డిపార్ట్మెంట్ పరంగా తగు చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ, మా వారికి న్యాయం జరిగేంత వరకు నిరంతరం గ్రామీణ స్థాయి నుండి ఆంధ్ర తెలంగాణలో బీసీలు అంటే ఏదో చూపిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్.